పాదమిచ్చిన చెవి అట, పాదమిచ్చిన చెవి అట. ఒకసారి చూద్దాం. ఫ్యాక్టరీ ప్రమాదంలో మహిళకు తెగిన చెవి, జీవం ఉంచేందుకు పాదంపై ఖండిత చెవి అమరిక, పొట్ట భాగంలోని చర్మం తీసి తలపై గ్రాఫ్టింగ్. ఇది సర్దుకున్నాక యథాస్థానంలో చెవిని అమర్చిన వైద్యులు. చైనాలో ఘటన, పాదంపై తెగిన చెవి అమరిక, చెవిని అతికించిన తర్వాత మహిళ అంటూ చూస్తాం. నిజంగా చైనా ఒక అద్భుతం. మనం చైనాను పొగడాలి అంటే వాళ్ళ టెక్నాలజీ చూసి పొగడాలి. వాళ్ళని చూసి మన ఇండియా చాలా నేర్చుకోవాల్సిన అవసరం అవుతుంది. వాళ్ళు టెక్నాలజీ పరంగా ఎంత అడ్వాన్స్గా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. నిన్న కూడా చూసినా 2 సెకండ్లో 700 కిలోమీటర్ల ప్రయాణం చేసినటువంటి ఒక బుల్లెట్ ట్రైన్ చూసినాం. దాన్ని కనిపెట్టినట్టు విషయం చూస్తాను. సో అంత అడ్వాన్స్డ్గా పోతాం 2 సెకండ్లలో. అంటే విమానం కంటే వేగంగా పోతా ఉన్న ట్రైన్ మనం చూసినాం. సో అట్లా ఇప్పుడు చూడండి, ఏదైనా చర్చ అండి. ఇప్పుడు ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ కూడా చైనా నుంచే వచ్చింది. ఇప్పుడు మనం వాడే ఫోన్లో ఉన్నటువంటి ఏవైతే లోపల ఉండే పార్ట్స్ కొన్ని కూడా అమెరికాలో తయారవుతాయి. ఈరోజు ఈ షర్ట్స్లో ఉన్న క్లాత్ కూడా అమెరికాలో తయారవుతుంది. ఈ మైక్లో ఉన్న పార్ట్స్ కూడా అమెరికాలో తయారవుతాయి. ఇవన్నీ ఈ వాచ్లో ఉన్నటువంటి పార్ట్స్ మన శరీర భాగాలు కావచ్చు, మనం నిత్యం వాడేటువంటి ఉండే వస్తువులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చైనానే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంది. ఇంటీరియర్ కావచ్చు, ఎక్స్టీరియర్ కావచ్చు, టైల్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ప్రతిదీ యుద్ధ విమానాల నుంచి మొదలుపెట్టి చిన్న గుండుపిన్ నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు శాటిలైట్ ఉపగ్రహాల వరకు కూడా ప్రతిదీ కూడా చైనా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ముందుకు పోతా ఉన్నది. కానీ మన దేశం మాత్రం ఇంకా ఒక మత ఉన్మాదం ఉచ్చులో, ఈరోజు కుల ఉన్మాదం ఉచ్చులో ఈరోజు పడి మనం వెనకబడిపోతా ఉన్నాం. ఇది చాలా 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 దారుణం. పాలకుల యొక్క వైఫల్యం వల్లనే ఇదంతా జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఆనాడు లేవా, గతంలో చైనా కూడా మతం ఉచ్చులో ఉండేది, కులం ఉచ్చులో ఉండే. ఆ పక్కన చాలా దేశాలు కూడా మతం ఉచ్చులో ఉండే, కులం ఉచ్చులో ఉండే. కానీ వాళ్ళందరూ కూడా వాటిని పక్కన పెట్టి ఈరోజు ప్రపంచంలోనే మనం నెంబర్ 1గా ఎదగాలి అంటే ఈరోజు ప్రజలను డెవలప్ చేయాలి, ప్రజలను తమ స్వశక్తిపై నిలబడలే చేయాలనే విధంగా పాలకులు చేసినటువంటి కొన్ని ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అవి ఆ దేశాల్లో ఏం జరుగుతుందో చెప్తా ఉంది. ఈరోజు చైనా కమ్యూనిస్ట్ ప్రాంతమే కదా, ఎంత డెవలప్ అయిందో చూడండి. ఈరోజు కమ్యూనిజాన్ని మనం ఏమో కొంగలో దొక్కేసినాం. కానీ కమ్యూనిస్ట్ దేశం ఏదైతుందో చైనా మాత్రం ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా అవతరించింది. కానీ మన దేశంలో కమ్యూనిజం తొక్కిపడేసినాం. ఈరోజు మన దేశం ఇక్కడ కూడా మతం చుట్టే తిరుగుతూ ఉంది తప్ప టెంపుల చుట్టూ, మతం చుట్టూ, చర్చిల చుట్టూ, మసీదుల చుట్టూ తిరుగుతూ ఉంది ఈ యొక్క దేశం. అదే అభివృద్ధి అనుకుంటుంది. ఒక టెంపుల్ కడితే అభివృద్ధి, ఒక చర్చి కడితే అభివృద్ధి, ఒక మసీదు కడితే అభివృద్ధి అని చెప్పేసి స్థాయిలో ఈరోజు మన దేశం దిగజారింది. కడితే ఏం కట్టాలి? ఒక స్కూలు, అధునాతనమైనటువంటి స్కూళ్ళు కట్టాలి, అధునాతనమైన కాలేజీలు కట్టాలి కదా, కానీ అధునాతనమైనటువంటి రీసెర్చ్ ల్యాబ్లు కట్టాలి కదా. కానీ అలాంటివి ఏం చేయట్లేదు మన దేశంలో. ఈరోజు మోడీ 11-12 సంవత్సరాలుగా ప్రధానిగా ఉన్నాడు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. వీళ్ళందరూ కూడా ఏంది అంటే తమ స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసారు, దేశం కోసం పనిచేయలేదు. ఈరోజు ఈ రీసెర్చ్ కోసమో ఆ దేశం టెక్నాలజీ పరంగా పనిచేయాలనేటువంటి దృక్పథం కూడా లేదు. ఈరోజు మనం ఎంత దిగజారణం ఒకసారి చూడండి, ఒక టెక్నాలజీ చూడండి ఎంత దారుణంగా ఉందో. ఒకసారి వీళ్ళని చూసైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి. సో చైనాలోని జినాన్కు చెందిన ఓ మహిళ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ఆమె జుట్టు ఒక యంత్రంలో చిక్కుకుంది. అది బలంగా లాగేసరికి ఆమె తల ఎడమ వైపు నుంచి మెడ దాకా చర్మం అంతా ఊడి వచ్చేసింది. చెవి తెగి పడిపోయింది. వెంటనే షాండోంగ్ ప్రొవిన్షియల్ ఆసుపత్రికి తరలించారు. చెవిని తిరిగి అమర్చేందుకు వైద్యులు ప్రయత్నించినా ఆ భాగంలో చర్మంతా ఊడి వచ్చేయడంతో వీలు కాలేదు. అలాగే బయటే ఉంచితే చెవి భాగం జీవం కోల్పోతుంది. అంటే చూడండి, చెవి కింద పడిపోయింది, దీన్ని బయట పారేస్తే ఈ యొక్క జీవం పోతుందని చెప్పేసి ఏం చేసారు చూడండి. ఒకసారి బయటే ఉంచితే చెవి భాగం జీవం కోల్పోతుంది. వెంటనే వైద్యులు వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. పాదం పై భాగంలో ఊడిపడిన చెవిని అమర్చారు. పాదం పై భాగంలో ఊడిపడిన చెవిని అమర్చారు. అది అంత సులువుగా ఏమీ జరగలేదు. పాదంపై భాగంలో చర్మానికి కోత పెట్టి అక్కడి రక్తనాళాలకు, ఊడిపడ్డ చెవిలోని రక్తనాళాలకు అనుసంధానం చేశారు. సూక్ష్మంగా మిల్లీమీటర్లో 1/5 వంతు అంత సన్నగా ఉండేటువంటి రక్తనాళాలను అనుసంధానం చేయడం కోసం చాలా కష్టపడ్డారు. మొత్తంగా పాదంపై చెవి భాగాన్ని అమర్చేందుకు వైద్యుల బృందానికి 10 గంటలు పట్టింది. మొత్తానికి చెవి భాగానికి జీవం దొరికింది. ఆ తర్వాత ఆమె పొట్ట భాగం నుంచి చర్మాన్ని తీసి ఆమె పొట్ట భాగం నుంచి
చర్మాన్ని తీసి తల ఎడమవైపు ఊడిపోయినటువంటి చర్మం స్థానంలో అమర్చారట. అంటే చూడండి, పొట్ట భాగంలో ఉన్న చర్మాన్ని తీసి ఈ యొక్క పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారట. సో సుమారు 6 నెలల తర్వాత ఆ చర్మం సాధారణ స్థితికి చేరింది. దీనితో పాదంపై ఉన్నటువంటి చెవి భాగాన్ని తీసి ఆమె ఎడమవైపున దాని స్థానంలో తిరిగి విజయవంతంగా అమర్చారు. పాదాల పై భాగంలో మన పుర్రెపై ఉన్నట్టుగానే తక్కువ మందంతో దాదాపు సమాన పరిమాణంలోని రక్తనాళాలతో కూడిన చర్మం ఉంటుందని, అందుకే చెవిని అక్కడ అమర్చారని ఆసుపత్రి మైక్రో సర్జరీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ కియాంగ్ తెలిపారు. ఇంతకుముందు ఇలాంటి అరుదైన చికిత్సలు చైనాలో వైద్యులు ఇలా చిత్రమైనటువంటి అరుదైన శస్త్రచికిత్స చేయడం మొదటిసారేమీ కాదు. 2013లో 17 ఏళ్ల అమ్మాయికి ముఖంపై చర్మం కాలిపోతే ఆమె పొట్ట భాగంలో ఉన్న చర్మాన్ని తీసి అక్కడే పెంచి తర్వాత ముఖంపై కాలిపోయిన భాగాల్లో అమర్చారు. 2017లో రోడ్డు ప్రమాదంలో చెవిని కోల్పోయిన వ్యక్తి భుజంపై కృత్రిమంగా చెవిని పెంచారు. బాగా దెబ్బతిన్న చెవి భాగంలో గాయం తగ్గి సర్దుకున్నాక కృత్రిమ చెవిని అక్కడ అమర్చారు. సో ఇట్లా చైనా అన్ని రంగాలలో, వైద్య రంగంలో, మ్యానుఫ్యాక్చర్ రంగంలో, టెక్నాలజీ రంగంలో, ఏ రంగం తీసుకున్నా, సివిల్ రంగంలో కావచ్చు, ఏ ఎలక్ట్రిక్ రంగంలో కావచ్చు, ప్రతి రంగంలో కూడా అడ్వాన్స్డ్గా ముందుకు పోతా ఉంది. నేనేదో చైనాను ఏదో గొప్పగా చెప్తున్నాను, వీడు ద్రోహి, కమ్యూనిస్ట్ అనేదేమో నేను అనుకున్నా పర్లేదు, కానీ చెప్తా ఉన్నాను. మనం ఎంత వెనకబడ్డామో ఒకసారి ఆలోచించండి. ఈరోజు చైనా పరిస్థితి మన పరిస్థితి ఒకేలాగా ఉండే గతంలో, కానీ చైనా అడ్వాన్స్గా ముందుకు పోయింది. ఎందుకు పోయింది? అక్కడ పాలకుల యొక్క దూరదృష్టి కదా. ఇక్కడటువంటి పాలకులేమో మతం చుట్టూ, కులం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులో ఎన్ని కోట్ల కమిషన్లు వస్తాయి, ఏ ప్రాజెక్టులో ఎంత కమిషన్ వస్తుంది, దానికి ఎట్లా డబ్బులు డైవర్ట్ చేయాలి, స్విస్ బ్యాంకులో ఎట్లా పెట్టాలి, లేకపోతే హాంకాంగ్కి ఎట్లా తీసుకుపోవాలి, మారిషస్కి ఎట్లా తీసుకుపోవాలి, ఇవే జరుగుతూ ఉంటాయి తప్ప దేశాన్ని డెవలప్ చేయాలి, దేశంలో ఉన్నటువంటి పౌరులకు తమ కాళ్ళ మీద నిలబడేటువంటి పరిస్థితి తీసుకురావాలి, దానికి సంబంధించిన పాలసీలు తీసుకురావాలంటే సోయి గతంలో ఉన్నటువంటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వాలకు లేదు, ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అసలే లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇప్పటికైనా చైనాను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి.